గ్లోబల్ స్టార్ అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి విరక్తి పెరిగినట్టుంది. ఇంచుమించు బన్నీ పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. కనీసం అల్లు అర్జున్కి పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2తో హిట్ పడింది. చరణ్కి అది కూడా లేదు. గేమ్ చేంజర్తో పంచ్ పడ్డాక తన సందడే కనిపించట్లేదు. వీళ్లకు తోడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా ఇంచుమించు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. విచిత్రం ఏంటంటే కన్నడ స్టార్ రాకీ బాయ్ మిస్టర్ యష్ మాత్రం ఎటు పోవాలో ఎటు పోతున్నాడో అర్థం కావట్లేదు. ఇందులో రామ్ చరణ్కి RRRతో 1350 కోట్ల రికార్డు దక్కింది. ఇలాంటి పాన్ ఇండియా హిట్లు యష్కి 2 దక్కితే బన్నీకి 2 సార్లు పాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసిన రికార్డు ఉంది. కానీ పుష్ప 2 హిట్ తర్వాత సంధ్య థియేటర్ ఇష్యూ, ఐటీ రైడ్తో కలెక్షన్స్ మీద జరిగిన రచ్చ కాస్త ఇబ్బంది పెట్టాయి. అంత మాత్రానికే విరక్తి చెందాడా? సరే, బన్నీ రామ్ చరణ్ విరక్తికి కారణం ఉంది. యష్ కన్ఫ్యూజన్ వెనుక పెద్ద కథే ఉంది. కానీ సూపర్ స్టార్ మహేష్ ఎందుకు ఈ ఏడాది మీద అలిగాడు? రాజమౌళి మాత్రమే రీజనా? హ్యావ్ ఎ లుక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి దెబ్బ మీద దెబ్బ పడేసరికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా ఫ్లాప్స్తో సడన్గా తన సైలెంట్ అయిపోయాడు. బుచ్చిబాబు మూవీ పెద్ద ప్లానింగ్తో బిజీ అయ్యాడు. ఈ సినిమా మొదలై పూర్తవ్వాలంటే 9 నెలల కంటే ఎక్కువే టైం పట్టేలా ఉంది. పీరియాడిక్ డ్రామా అవడంతో మేకింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. అందుకే 2025లో గ్లోబల్ స్టార్ సినిమాస్ అందరికీ ఛాన్సే లేదు. అసలే వరుస ఫ్లాపులతో డిప్రెషన్లో ఉన్న స్టార్స్ ఎప్పుడూ వెంటనే సినిమాలతో దండెత్తడం జరగదు. కోలుకోవడానికి కాస్త టైం కావాలి. కొత్త సినిమా పూర్తవ్వాలంటే కూడా టైం కావాలి. అందుకే చెర్రీ సందడి ఈ ఏడాది మిస్ అయినట్టే. ఏమున్నా 2026లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి చరణ్లా ఫ్లాప్ పడలేదు. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 సాలిడ్ హిట్గా మారింది. కానీ సంధ్యా థియేటర్ సంఘటన, ఆ తర్వాత ఐటీ రైడ్స్, ఆ వెంటనే కలెక్షన్స్ నెంబర్స్లో చాలా వరకు ఫేట్ అంటూ జరిగిన ప్రచారం మొత్తంగా బన్నీని చాలా డిస్టర్బ్ చేశాయి అంటున్నారు. అలా జరగకుండా వెంటనే తను ఏ సినిమా కమిట్ అవ్వనన్నాడు. 6 నెలల టైం తీసుకున్నాకే కొత్త ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు. కానీ ఈలోపే త్రివిక్రమ్తో సినిమా కమిట్ అయ్యాడు. కానీ అది మొదలయ్యేదే జూన్లో, అంటే పూర్తయ్యేది ఎప్పుడు? అలా చూస్తే 2025లో ఈ హీరో సినిమా కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాగూ రాజమౌళి సినిమా కమిట్ అయ్యాడు కాబట్టి కనీసం 2 ఏళ్ల వరకు తన సినిమా రాదు. రాజమౌళి సినిమాను శిల్పం చెక్కినట్టు చెక్కుకుంటూ పోతే అది ఎప్పుడు వస్తుందో అనే కంగారు ఫ్యాన్స్లో తప్పదు. అసలే గుంటూరు కారంలో హీరో పాత్ర అద్దిరింది, కథ మాత్రం బెదిరింది అనే డిసప్పాయింట్మెంట్ ఫ్యాన్స్లో ఉంది. త్రివిక్రమ్ లేజీ రైటింగ్స్తో గుంటూరు కారం ఫ్యాన్స్ కళ్ళల్లో పడినట్లయింది. అలాంటి టైంలో ఓ సాలిడ్ హిట్ పడితే ఆ కిక్కే వేరు. అలాంటి ప్రయత్నం జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగానే షార్ట్ అండ్ స్వీట్గా అనిల్ రావిపూడి మేకింగ్లో మహేష్ ఓ మూవీ చేయాలనుకుని లుక్ కండిషన్స్ పరంగా రాజమౌళి నో చెప్పడంతో సీన్ మారింది. మెగాస్టార్ వైపు అలా అనిల్ రావిపూడి రూట్ మార్చాడని లేట్గా తెలుస్తోంది. ఏదేమైనా 2025లో బన్నీ, చెర్రీ, మహేష్ ఈ ముగ్గురు సినిమాలు మిస్ అవ్వబోతున్నాయి. ఆగస్టు 14కి వార్ 2తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీతో దాడి చేయబోతున్నాడు. ఏప్రిల్లో కుదరకున్నా సమ్మర్లో ది రాజాసాబ్గా ప్రభాస్ రాబోతున్నాడు. ఇకటొచ్చి యష్ సంగతే తేలలేదు. ఏప్రిల్ 10కి తన టాక్సిక్ మూవీ వస్తుందన్నారు. కానీ షూటింగ్ ప్రోగ్రెస్ చూస్తుంటే ఈ ఏడాది ఎండ్ వరకు కూడా టాక్సిక్ వచ్చే ఛాన్సే కనిపించట్లేదు.